ఒక ఏజ్ అయిపోయిన తర్వాత కానీ ఆయనకున్న సాటి నిర్ణయం తీసుకోవడంలో మొట్టమొదట్ల రాజకీయ నాయకుల్లో కేసీఆర్కి మించినోడు ఎవడూ లేడు. కానీ అది వెనక వాళ్ళందరూ సహకరించక కేసీఆర్ను మొత్తం నానా రకాలుగా బ్లేమ్ చేశారు. కేసీఆర్ తినే అరిగించుకునే శక్తి లేదు, తర్వాత ఎవరికో మోసం చేసిండని కాదు, లాస్ట్కి వచ్చి వెనక ఆయనకు కుటుంబ పరిపాలన ఆయనను చూసుకొని అన్ని కోట్ల రూపాయలు దండుకున్నారు. ఆ విషయంలోనే ఇప్పుడు కేసీఆర్ను బదనాం చేస్తారు. ఈరోజు అసెంబ్లీకి వచ్చేసి నువ్వు చర్యలు చేపడదాము, కాళేశ్వరం విషయమైనా, తెలంగాణ ల్యాండ్ల విషయమైనా, ధరణి విషయమైనా అన్ని విధాలా మాట్లాడదామంటే హెల్త్ సహకరిస్తలేదు. హెల్త్ సహకరించి రాగానే ఈ దుర్మార్గులు లేని గొడవలు సృష్టిస్తారు కొత్తగా. ఎందుకంటే రేపు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఏ వర్కులు ఎక్కడెక్కడ తీస్తుందో, ఎవరితో చేపడుతుందో, లాస్ట్కి ఎక్కడ కంప్లైంట్ ఇస్తుందో, ఎక్కడ జైలుకు పోవాల్సి వస్తుందో, ఆ విషయాల వెనక ముందు అయిపోయి భయాందోళన ఏర్పడ్డది వీళ్ళకు. కాబట్టి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ జలమండలిలో దాదాపు 15,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలు ప్రాజెక్టులను మొదలు పెట్టవలసి ఉంది. కానీ బల్దియా పరిధిలో సమగ్ర రోడ్ల అభివృద్ధి పథకం, మెయిన్ రోడ్ల అభివృద్ధి. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు సరిగ్గా లేవు, డిపోలు కరెక్ట్ లేవు, బస్సులు కరెక్ట్ లేవు, ప్రజలకు ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి, ఆటోలలో తిరుగుతున్నారు. ఇలా పాపులారిటీ పెరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఊపందుకొని ఒక పాపులారిటీతో ఒక గొప్ప రాష్ట్రంగా బ్రహ్మాండంగా ఇంకా అవుతుంది. చేసేవాళ్ళు ఉండాలి. తర్వాత మండలానికి ఒక డిపో కావాలి, ఆసుపత్రులు కావాలి, ఆసుపత్రుల పడకలు కావాలి, తర్వాత కాలేజీలు కావాలి, గవర్నమెంట్, తర్వాత పశువుల ఆసుపత్రులు కావాలి. ఈరోజు పశువులను పట్టించుకునే వాళ్ళు లేదు, రైతులను పట్టించుకునే వాళ్ళు లేడు. కాబట్టి ఇవన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకదానికొకటి ప్రభుత్వ ఆఫీసులను గినా, అది ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రైవేట్ ఆసుపత్రులు ఇవాళ రెంటు కట్టే ఆఫీసులను గినా గవర్నమెంట్ ఆఫీసులుగా కొనసాగించి డైరెక్ట్గా అవి కట్టవలసింది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని కేసీఆర్ కలెక్టర్ ఆఫీసులు చేసిండు, మిగతా ఆఫీసులు గిన ప్రతి ఆఫీసు గిన అది గవర్నమెంట్గా కొనసాగించాలి. ఎందుకంటే ప్రైవేట్లో ఈ రెంట్లు కట్టొద్దు. కట్టేసే దీనికి బడ్జెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగాలంటే ప్రభుత్వ ఆఫీస్ అయి ఉంటేనే మేలు జరుగుతుంది. లేకపోతే ఈ రెంట్లు కట్టడంలో ఏ విధమైన ప్రజలకు మేలు జరగదు. కాబట్టి ఈ విషయంలో రెండో దశ కింద దాదాపు 3,000 కోట్లతో కొత్తగా రోడ్లు మెయిన్ ఇంపార్టెంట్. ఈరోజు వర్షాకాలం స్టార్ట్ అయిపోతే 1 గంట నాన్ స్టాప్ వర్షం వస్తే డ్రైనేజ్ వరకు చాలా ఘోరమైన పరిస్థితి హైదరాబాద్లో. ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోతాయి, ఎక్కడ నీళ్ళు వస్తే ఆ అపార్ట్మెంట్ల కిందికి వస్తాయి, ఇండ్ల కిందికి వస్తాయి, ప్రజలకు నానా రకాలుగా చాలా బాధలు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని కొన్ని విషయాలు ఆగేసి రోడ్లు, డ్రైనేజీలు, లైట్స్, ఎలక్ట్రిసిటీ వరకు ప్రజలకు ఏ ఇబ్బంది కాకుండా చేస్తేనే మళ్ళా కాంగ్రెస్కు మంచి పేరు ఉంటుంది.